రైతులందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఈ మధ్య ప్రతి రైతు యూరియా బస్తాలతోని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం మీద నాకున్న నాలెడ్జ్ ప్రకారం నా నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మనకు యూరియా తయారు కావాలంటే మేజర్గా మనకు కావాల్సిన ఐటమ్స్ ఏమంటే అమోనియా ఒకటి, కార్బన్ డైఆక్సైడ్ ఒకటి. సరే మీరు ఈ లెవెల్ అర్థమైనా అర్థం కాకుండా సరే యూరియా తయారు కావాలంటే మనకి 2 మెటీరియల్ కావాలి మేజర్గా. అమోనియా ఒకటి, కార్బన్ డైఆక్సైడ్ ఒకటి. ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి మామూలుగా వస్తుందంటే ఇవన్నీ మన దగ్గర కాకుండా బయట నుంచి అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటారు. ఏది మన అమోనియాని, కార్బన్ డైఆక్సైడ్ అనేవి మనం కొన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన కొన్ని ఐటమ్స్ అన్నమాట. కంపల్సరీగా అమోనియాని మనం ఇంపోర్ట్ ఎక్కడి నుంచి మామూలుగా చైనా నుంచి, ఓమన్ నుంచి, ఖత్తర్ నుంచి, అట్లాగే యుఏఈ, ఇట్లా కొన్ని అదర్ సోర్సెస్ కూడా కొన్ని ఉన్నాయి. సరే అన్నిటి నాకు కూడా పెద్ద ఐడియా లేదు. సరే మేజర్గా అయితే నాకు ఐడియా ఉన్నాయి ఇవి. ఇక్కడ నుంచి మనకు అమోనియా అనేది బాగా ఇంపోర్ట్ చేసుకుంటారు. సరే అవి చేసుకుని ఎంత చేసుకుంటారు మామూలుగా అంటే మనకి ఇండియాకి కావాల్సింది ఆల్మోస్ట్ 90 లక్షల మెట్రిక్ టన్నులు. నాట్ మెట్రిక్ టన్నులు, లక్షల మెట్రిక్ టన్నులు. 90 నుంచి ఇట్లా. ఇది నేను డేటా కూడా కావాలంటే నేను పోస్ట్ చేస్తాను. నేను ఒకసారి గమనించండి, ఒకసారి డేటా పెడతా చూడండి. డేటా చెక్ చేశారు కదా, ఇదంతా మనము ఇంపోర్టెడ్ డేటా అన్నట్టు. అదే అమోనియాని ఇంపోర్ట్ చేసుకునే డేటా. సో ఆ అమోనియా అనేది మనకి సింధూరు జరిగింది కదా, సింధూర్ ఆపరేషన్ మనకి పాకిస్తాన్కి మధ్య గొడవలు జరగడం వల్ల అదేమైందంటే ఇంపోర్ట్ అనేది కొంచెం తగ్గిపోయింది. ఇంకోటి బడ్జెట్ని కూడా మనము ఇక్కడ డిఫెన్స్ సెక్టార్లో కొంచెం బడ్జెట్ పెట్టడం జరిగింది. సో దానివల్ల మనకి ఇంపోర్ట్ అనేది తక్కువ అవడం వల్ల యూరియా ప్రొడక్షన్ తగ్గింది బేసిక్గా. సో మ్యానుఫ్యాక్చర్ కంపెనీలన్నీ సరిపోను అమోనియాని ఇంపోర్ట్ చేసుకోకపోవడం వల్ల, ప్రొడక్షన్ తగ్గడం వల్ల మన రైతులకి యూరియా ప్రొడక్షన్ తగ్గి యూరియాని అందరికీ సరిపోను యూరియా అందించలేకపోతున్నారు. అందుకే షార్టేజ్ ఉంది. సో ఇది అండి నా అనాలిసిస్లో వచ్చిన రిజల్ట్ అయితే ఇది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.